నమస్తే అమ్మా. నమస్తే గత తల్లి. కొంతకాలంగా బంగారం ధరలు భారీగా పెరిగి అండ్ రీసెంట్ గానే నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే డమాల్ మన పడిపోయి దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? డమాలం అంటే ఎంతకు పడిపోయింది? 10,000 పడిపోయిందా? మరి ఎంత పడిపోయింది? 1,35,000 వస్తుంది. మరి అప్పుడు పడిపోయిన కింద లెక్క ఏడా? మాకు అందుద్దా? మేము ఇదివరకు అంటే మరి అత్త మామల మీద పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బులు, అన్నల తమ్ములు ఇచ్చిన కాసిన డబ్బులు, ఆ మొగుడుతో తిట్టు తినో తన్నులు తినో దొంగతనం కాసిన దాచిపెట్టుకునే డబ్బులు ఇవన్నీ పోగేసుకుంటే ఒక తులం కొనుక్కునే వాళ్ళం. అప్పుడు 10,000, 5,000, 6,000 ఉన్నప్పుడు. ఇప్పుడు మరి 1,30,000కే తగ్గిందని అంటారు. ఇప్పుడు కొనుక్కోలేతామా? తన్నులు తిన్నా కూడా మొగుడిని టార్చర్ చేసి వాడితో తన్నులు తిన్నా కూడా కొనుక్కోలేతామా? కడుపాయి కట్టుకొని కొనుక్కోలేముగా. అందుకని మరి తగ్గినట్టు ఎట్టా? అన్నిటి మీద రేట్లు పెంచుతాం రా వంతున. మనం నుంచి అన్నిటి మీద లాక్కుంటారు. మరి మన భారతదేశానికి, మన మాతృభూమికి, మన స్త్రీలకి బంగారం అంటే ఎంత గౌరవం. మన భారత స్త్రీకి మక్కువ ఎక్కువ. మన భారత స్త్రీకి బంగారం అంటే మన తెలుగు వాళ్ళకి మక్కువ ఎక్కువ. మరి సామాన్య ప్రజలు ఎంతమంది ఉన్నారు? ధనికులు 20% ఉన్నారు, సామాన్య ప్రజలు 80% ఉన్నారు. ఈ 80% అందాలా వద్దా? ఇప్పుడు ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ముందు నీ బిడ్డకు బంగారం ఎంత పెడతానని అడుగుతారు. మరి ఆడపిల్ల తండ్రి ఆ బంగారం పెట్టగలుగుతాడా? బిడ్డకి ఇప్పుడున్న రేటుకి రాజకీయ నాయకులు ఇది ఎందుకు ఆలోచన? ఇట్లా దయచేసి నేను కోరుకుంటున్నాను రాజకీయ నాయకుల్ని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నైనా, మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నయ్య నేను కోరుకుంటున్నా, దయచేసి బంగారం మీద దృష్టి పెట్టండి అన్న. సామాన్య ప్రజలకి కనీసం ఒక తులం, 10 తులాలు కొనలేని వాళ్ళు 1 తులమని కొనుక్కుంటారు. ఎందుకంటే సిగ్గు మాకు ఏమైందంటే పాలోడు పక్కోడు ముందులో ఒక సొమ్ము ఎక్కువ పెట్టుకున్నా కూడా దీని మత్తు పడగా దీనికి ఏమి లేదు, ఇది మా ఐదు పెట్టుకొని వచ్చింది, ఇది బయట సంసారం చేయటం రీతి లేదు అని అంటారన్న. దయచేసి 1 తులమని కూడా పెట్టుకుంటాం మేము. అందుకని బంగారం రేటు తగ్గితే మాలాంటి సామాన్య ప్రజలకి అందుద్ది. మా రోల్డ్ గోల్డ్ పెట్టుకోకుండా 1 తులం పెట్టుకుంటాం. వాళ్ళల్లో ఎందుకంటే కొంచెం బంగారానికే ఎక్కువ వేలు ఇస్తారు. ఇప్పుడు సిటీలో అయితే ఎక్కువ పిచ్చి పెట్టుకుంటారు, వాళ్ళల్లో ఎక్కువ బంగారానికి వేలు ఇస్తారు అనమాట. ఎంతైనా సరే బంగారమే పెట్టుకుంటారు. అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా, ఇంతవరకు ఎవరు డిమాండ్ చేయలేదు ఏమో, దయచేసి ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా, కొంచెం బంగారం మీద మీరు దృష్టి పెట్టాలా. రేటు తగ్గితేనే కదా మన స్త్రీలకు బంగారం అందేది, సామాన్య ప్రజలకు అందేది. ఇంత రేటు పెడితే మీరే బాగుపడతారు. కానీ ఇంకా మేము బాగుపడేది ఎప్పుడు? ఇప్పుడు సామాన్యులుగా ఆ బంగారం ఉంటే మాకుంటే నేను ఒక రీజన్ చెబుతున్నా. సామాన్య ప్రజలకు బంగారం ఉంటే ఇప్పుడు సడన్గా డబ్బులు ఇంట్లో లేకపోయినా, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం అందకపోయినా, ఆ బంగారం ఉంటే ఆ భార్య బాగాలేకపోయినా, ఇంట్లో బిడ్డలు బాగాలేకపోయినా సడన్గా ఒక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఆ భార్య పిల్లల్ని హాస్పిటల్లో తీసుకుపోతాడు ఆ భర్త. ఒక రైతుకు కష్టం వస్తే, సకాలంలో పంట సరిగ్గా పండకపోతే, పంట డబ్బులు సరిగ్గా చేతికి అందకపోతే, సడన్గా డబ్బులు కావాలనుకుంటే కూలీలకి, మందు కట్లకి, మందులకి, నీళ్ళ మందులకి డబ్బులు కావాలంటే ఆ భార్య మేళ బంగారం తెచ్చిపోయి బ్యాంకులో పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకొని మందు కట్టలు, కూలీలకి, నీళ్ళ మందులు ఏం తెచ్చుకుంటాడు ఆ రైతు. అప్పుడు ఆ రైతు కష్టం బయటకు వచ్చినట్టే కదా, ఈ భర్త కష్టం తీరినట్టే కదా. అందుకని ఈ పరంగా ఆలోచించండి. ఈ పరంగా ఆలోచించి సామాన్య ప్రజలకు అందేటట్టు బంగారం రేటు దిగి రావాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నా చేతి దండం పెట్టి. రూపాయలు పెరుగుతుంది, తగ్గేటప్పుడేమో 5 రూపాయలు తగ్గంగానే తగ్గింది అంటున్నారు. ఆ పెరిగిన ధర గురించి మాత్రం ఎక్కువ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే మనం పిచ్చోళ్ళు ఉన్నాంగా, తగ్గిందంటే సంకలు ఎగరేసుకుంటూ పోయి కొంటాంగా. అందుకని కానీ తగ్గలేదు. తగ్గిందంటే మనకు అందుబాటులోకి రావాలా. 1,30,000 తగ్గినట్టు కాదు, మనకు అందదు. అప్పుడు ఉండోళ్ళకే అందుద్ది, మనకేడ అందుద్ది? కనీసం మనం 1 తులమన్నం కొనుక్కోవాలంటే 50,000-60,000 కొత్త కొనుక్కుంటాం. ఎట్లేదని ఇప్పుడు 1,30,000 అంటే మనం పెళ్లి చేయడానికే 1,00,000 చాలదాయే. ఇంకా బంగారం కొనాలంటే ఆ బిడ్డకి ఆ తండ్రి పెట్టాలంటే ఆనించి, ఇప్పుడు కోడలకు కూడా పెట్టాలంటే ఇప్పుడు అమ్మ నేను ఇంత కట్నం ఇస్తాను, నువ్వు నా బిడ్డకి ఏం పెడతామని అడుగుతుడు. ఒక 2 తులాలో తులమ పెట్టాలనుకుంటుంది పేదింటి అత్త. ఇప్పుడు నా బోడి లేని తోడుతుంది, 1 తులం పెడతలేని ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆ తులం కొనాలంటే 1,30,000 పెంచి నువ్వు యాడ తీసుకొచ్చి కొనాలా? పెళ్లి చేయాలంటే అంత ఈనంగా చేసినా కూడా ఊళ్ళలో హెచ్చడి చేస్తారు. 10 మంది పువ్వు పెట్టపోయినా కూడా సిద్ధి బతుకు పాడు 10 మందికి కూడా పెట్టలేదని అంటారు. 10 మంది కన్నా పెట్టాలి, 1,00,000 ఖర్చు పెట్టుకోవాలిగా భోజనానికి, చుట్టాలు పక్కాలు పిలుచుకొని అన్న. అందుకని దయచేసి బంగారం రేటు కొద్దిగా దిగొస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.